తమిళనాట విజయ్ ప్రపంచమే సృష్టిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 154 స్థానాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లలో కూడా తన స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు. మొత్తం 64 స్థానాల్లో విజయ్ ముందుంచే సెకండ్ ప్లేస్ లో డిఎంకే 50 స్థానాల్లో ఉండగా థర్డ్ ప్లేస్ లో 40 స్థానాల్లో మాత్రమే ఏఐడిఎంకే ఉంది. ఒక రకంగా వన్ సైడ్ గా కూడా చాలా దూకుడుగా కూడా విజయ్ కి సంబంధించినటువంటి టీబీకే పార్టీ దూసుకు వెళ్తుందనేదైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదట కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం తన ఆధిక్యాన్ని అయితే చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి బ్రేకింగ్ ప్రకారం కొలత్తూరులో నుంచి పోటీ చేసినటువంటి సీఎం స్టాలిన్ సైతం వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఆయన దాదాపు 26 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో దీంతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా చేపాకలో వెనుకంజలో ఉన్నారు. మొత్తం అర్బన్ నియోజకవర్గాలు మొత్తం కూడా టీవీకే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్నటువంటి గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. త్యాగరాజ నగర్ లో ఏకంగా 300 ఓట్ల తేడాతో డిఎంకేకి టీవీకేకు తేడా ఉందంటే ఏ స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. అదే అన్నా డిఎంకేకి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. ఈ రకంగా మొత్తం 60 టెన్స్ లో మాత్రం టీవీకే వన్ సైడ్ గా కూడా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. క్షణం కూడా టీవీకేకి సంబంధించినటువంటి ఆధిక్యం అనేది పెరుగుతూనే ఉందే తప్ప తగ్గట్లేదు. పోస్టల్ బ్యాలెట్ లో ఈ రకంగా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అర్బన్ నియోజకవర్గాలకు సంబంధించి అర్బన్ ఏరియాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ట్రెండ్ గానే మనం భావించాలి. ఇంకా కూడా మిగతా ఏదైతే దక్షిణ తమిళనాడు కావచ్చు, డెల్టా ప్రాంతం కావచ్చు, ఇక కొంగునాడుకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇంకా దాదాపు 124 ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా డేటా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది వచ్చాక ట్రెండ్స్ అనేది ఎలా మారుతుంది అనేది కూడా చూడాలి. అయితే యాజ్ ఎర్లీ మాత్రం ముందంజలో అయితే విజయ్ పార్టీ దూసుకుని వెళ్తుంది. అనుకున్నట్టుగానే గతంలో తొలి రౌండ్ లో మాత్రం కాస్త పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వెనుకంజలో ఉన్నప్పటికీ దాని తర్వాత ఊహించిన విధంగా పుంజుకుంది. మొత్తం 300 ఓట్ల నుంచి 500 ఓట్ల వరకు కూడా మెజారిటీ అనేది కూడా కేవలం పోస్టల్ బ్యాలెట్ లోనే కనబడుతుందంటే ఇక ఈవీఎంల విషయానికి వస్తే కాటికి అది మరింత రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు అయితే ముఖ్యంగా చెన్నై సిటీ పరిధిలో ఉన్నటువంటి మెట్రో ఏదైతే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 35 నియోజకవర్గాల్లో వాటిల్లో అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు త్యాగరాజ నగర్ కి సంబంధించి ఆనంద్ అత్యంత ముందంజలో ఉన్నారు. 3800 ఓట్లు సాధిస్తే సెకండ్ ప్లేస్ లో డిఎంకే పార్టీ కేవలం 2700 ఓట్లు సాధించింది. ఇక మూడో ప్లేస్ లో కేవలం 900 ఓట్లతో మూడో ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి అన్నా డిఎంకే. సో ఇలాగా చెన్నై సిటీ పరిధిలోకి వచ్చేసరికి కేవలం డిఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగానే సాగుతోంది. విజయ్ వర్సెస్ స్టాలిన్ గానే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చెన్నై సిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్థం చేసుకోవాలి. డిఎంకేకి అత్యంత హోల్డ్ గా ఉన్నటువంటి స్థానమే చెన్నై సిటీతో పాటు చెన్నై సిటీ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాలు. గతంలో జరిగినటువంటి